ఇక డీటెయిల్ చూస్తే ఒక్క తోట కూడా పేల్చకుండానే పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. 3 చర్యలతో పాక్ 3 చెరువుల నీళ్లు తాగుతోంది. నీళ్లు, నిధులు, ఎగుమతి దిగుమతులతో భారత్ దెబ్బ కొట్టింది. ఆర్థికంగానూ పాకిస్తాన్ చితికిపోతుంది. సింధు జలాల నిలిపివేతతో రైతులు విలవిల్లాడుతున్నారు. పాకిస్తాన్కు ఆర్థిక సాయం అందకుండా IMFపై భారత్ ఒత్తిడి తీసుకొస్తోంది. పాకిస్తాన్తో వాణిజ్యం తెగదెంపులు చేసుకుంది. భారత్ గగనతలం, భారత సముద్ర మార్గాల్లో పాక్కి నో ఎంట్రీ ఇచ్చింది. ఈ 3 చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒక్క తోట కూడా పేల్చకుండానే పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. 3 చర్యలతో పాక్కు 3 చెరువుల నీళ్లు తాగుతుంది. నీళ్లు, నిధులు, ఎగుమతి దిగుమతులతో భారత్ దెబ్బ కొట్టింది. ఆర్థికంగానూ పాకిస్తాన్ చితికిపోతుంది. సింధు జలాల నిలిపివేతతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. పాకిస్తాన్కు ఆర్థిక సాయం అందకుండా IMFపై భారత్ ఒత్తిడి తీసుకొస్తోంది. పాకిస్తాన్తో వాణిజ్యం తెగదెంపులు చేసుకుంది. భారత్ గగనతలం, భారత సముద్ర మార్గాల్లో పాక్కి నో ఎంట్రీ ఇచ్చింది. ఈ 3 చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇక తాజా సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఏదైతే పహల్గామ్ ఆ ఘటన తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య రోజు కూడా ఉద్రిక్తత పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికైతే పాకిస్తాన్ సంబంధించి భారత సరిహద్దు రేఖ వద్ద, నియంత్రణ రేఖ వద్ద, అదేవిధంగా రకరకాలుగా ఎత్తుగడలు వేస్తూ కవింపు చర్యలో పాల్పడుతుంది. ఇప్పటికే 9 సార్లు పైగా భారత సైన్యంపై బార్డర్లో కాల్పులు జరిపింది. కానీ వారికి ధీటుగా భారత సైన్యం కూడా సమాధానం ఇస్తుంది. మరోవైపు వారి గూఢాచారాలు పంపిన తర్వాత ఇక్కడ సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ అమృత్సర్లో 2 మన భారత సైన్యం అరెస్ట్ చేసిండు. అదేవిధంగా వారి యొక్క అన్ని రకాల ఎత్తుగడ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అయింది. ఇంత కవింపు చర్యలో పాల్పడుతున్నా కానీ భారతదేశం మాత్రం సైలెంట్గా ఒక్క తూటా పేల్చకుండానే వారి గట్టి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ విధంగా ఉగ్ర మూకలను పూర్తిగా తుడిచిపెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూనే ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా కానీ వారికి చుక్కలు చూపించే ప్రయత్నం అయితే మన దేశం చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా వారికి నిధులు, అదేవిధంగా ఆర్థికంగా చితకొట్టడం, తర్వాత నీళ్ళ విషయంలో, అదేవిధంగా వాణిజ్యపరంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే భారత్ అడుగులు వేస్తుంది. ప్రధానంగా సింధు జలాల విషయంలో ఇప్పటికే అప్పటికే ఒప్పందాలు రద్దు చేసుకునే నేపథ్యంలో ఇస్లామాబాద్ వంటి ప్రాంతాలు ఇప్పటికే నీటి కటకట ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ సింధు నది ద్వారా మళ్ళీ అటువంటి నీరు మొత్తం కూడా ఆగిపోవడంతో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆర్థికంగా చూసినట్టయితే వారికి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఉన్న నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధిపై ఒత్తిడి తెస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వచ్చేటువంటి నిధులు మొత్తం కూడా దేశ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి వారికి మళ్లిస్తుంది, వారిని పెంచి పోషిస్తుంది అనేటువంటి ఒక ఆరోపణలతో మన భారత ప్రభుత్వం పూర్తి ఆధారాలతో అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు పెట్టి నేపథ్యంలో వారికి నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించింది. ఇక మరోవైపు వాణిజ్యపరంగా అనేక ఆంక్షలు పెట్టింది. ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో వారికి తీవ్ర ఆర్థిక సంక్షోభం లోకి ఆ దేశం వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక చూసినట్లయితే అన్ని విధాలుగా పాక్ అడ్డుకట్టవేయాల లక్ష్యంతో ఇప్పటికే నౌకా మార్గం పరంగా చూసినట్లయితే విక్రాంత్ ఇప్పటికే అరేబియా పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించారు. మరోవైపు భారతదేశానికి సంబంధించిన నౌకలు పాకిస్తాన్ వారికి ఆ ఏరియాలో పోకుండా, అదేవిధంగా పాకిస్తాన్ జెండాతో కూడినటువంటి నౌకలు మన పోర్ట్లోకి రాకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు. తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు వాణిజ్య పరంగా కూడా పూర్తిగా
మన దేశం చేసే ఎగుమతులు ఆ విధంగా అదేవిధంగా ఆ దేశం నుంచి మనం చేసుకునే దిగుమతుల విషయం కూడా పూర్తిగా ఆంక్షలు విధించి మొత్తం నిలిపివేశారు. ఇక పోయినట్లయితే వాయు మార్గం ద్వారా గగనతలంలో ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన విమానాలు మన దేశం నుంచి పైనుంచి వెళ్ళకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు. అంటే మొత్తంగా ఎలాంటి తూటా పేల్చకుండానే వారికి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం ఇప్పటికే చేసింది. మరోవైపు ఉగ్రమూకలను ఉగ్రవాదాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, వారికి ఏ విధంగా తగిన బుద్ధి చెప్పాలి అనేటువంటి అంశం మీద ఇప్పటికే భారత ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ మంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రులు ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో మీటింగ్లు ఏర్పాటు చేసి అదేవిధంగా పూర్తి స్వేచ్ఛ కూడా వారికి ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా అడుగులు వేసిందనేది ఇక్కడ కీలకంగా మారింది. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే అన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొనడంలో ముందు చూపుతోనే వారు ప్రపంచ దేశాల సహాయం కోసం కూడా ఆ దేశ ప్రధాని ఇప్పటికే వివిధ దేశాల అంబాసిడర్తో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన దేశానికి కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా అగ్రరాజ్యాలైన జపాన్, అదేవిధంగా అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పటికీ మనకు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించే నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి లోనవుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేందర్.